పనివారిని కొట్టి చంపేశారు. 10 మంది బిడ్డలు కూడా ఒకసారి ప్రతిరోజు లాగా ఒక రోజు తన అక్క చెల్లెలు అన్నదమ్ముల ఇళ్లలో ఉండి వారు విందు జరిగించుకుంటున్న వారి కూడి ఉన్న భవనము కప్పు అనగా స్లాబ్ కూలిపోయి ఆ 10 మంది బిడ్డలు చనిపోయారు అనే వార్త ఒకదాని తర్వాత ఈ వార్తలన్నీ వినట దేవుని బిడ్డలారా స్నేహితులట ముందట వారు దుఃఖించారట. స్నేహితులు కనుక దుఃఖించారు. అదే శత్రువులు అనుకోండి, పగవారు అనుకోండి, హాయ్ మంచి పని జరిగింది, ఆడికి అలాగే జరగాలి, ఆ కుటుంబానికి అలాగే జరగాలని అనుకుంటారా అనుకోరా? ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉన్నాయా లేవా? చూస్తున్నామా లేదా? వింటున్నామా లేదా? గమనిస్తున్నామా లేదా? కానీ దేవుని బిడ్డలారా ఈ స్నేహితులు దేవుని బిడ్డలారా తెలుసుకొని ముందట వారంతటి వారు వారి గృహాల్లో ఉండి తెలుసుకున్న వారు కన్నీరు కార్చారట. తర్వాత ముగ్గురు అనుకొని యోబును పరామర్శించడానికి వచ్చారట. యోబును పరామర్శించడానికి వచ్చేటప్పుడు యోబు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉండవలసిన వాడు, సకల సౌకర్యాలు అనుభవించిన వాడు, సన్నని మెత్తని చక్కటి నార వస్త్రాలను ధరించుకొని సకల సౌకర్యములతో ఉండవలసిన వాడని యోబు స్నేహితులు వచ్చి చూసేటప్పటికి ఎక్కడున్నాడంటే గంటలో కూర్చున్నాడు. వస్త్రాలు రాజవస్త్రాలు, చక్కటి మంచి దుస్తులు, విలువైన దుస్తులు, ఖరీదైన దుస్తులు, ముచ్చటనిచ్చే దుస్తులు కాదట, గోనె వస్త్రము కట్టుకుని ఉన్నాడు. ఈ స్నేహితులు వచ్చి చూసేటప్పటికట ప్రియదేవుని దోషులతోట ముగ్గిని ఎత్తుకొని ఆ పొయ్యి బూడిదను పెట్టలో ఉన్న పొయ్యి బిడిదను ఎత్తుకొని ఆయన తల మీద నుంచి ఒప్పుకుంటున్నాడట. అంతేకాదట ఆ శరీరానికి పట్టిన వ్యాధి బాధను బట్టి ఆ దురదను బట్టట ఆయనట తన చేతి వేలతో గోక్కుంటున్నాడు. ఇంకా ఉపశమనము చెందక ఆ గంటలో చిరిగిపోయి పడి ఉన్న చిల్ల పెంకులతో ఆయనట శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడండి? గోక్కుంటున్నాడు. అంతటితో అయిపోలేదు ప్రియదేవుని బిడ్డలారా. అప్పటికే కురుపులు పుట్టేసి దొద్దతో బాధతో రక్తము కారుతూ ఉన్న ఆ యొక్క రక్తము చీమి కలిపి ఆ కురుపుల్లో నుంచి కారుతా ఉంటే అప్పుడు యోబు అప్పుడు వీధిలో ఉన్న కుక్కలు, రోడ్డును పోయిన కుక్కలతో వచ్చాట. ఒకట నాలికతో యోబు శరీరాన్ని నాకి వాటి తాలూకు దాహార్తిని తీర్చుకున్నాయని ఆ సాక్ష్యము మనకి చరిత్ర సాక్ష్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. బాధతో విన్నారు, ఇప్పుడు చూచాడు. జగతి వినని పిల్లరా, విన్న దానికంటే వారు గ్రహించిన దానికంటే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ యోబు దగ్గరికి వచ్చి యోబును పలకరించడానికి కూడా వారి ధైర్యం చాలా లేకపోయింది. బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఎవరైనా బిడ్డను పోగొట్టుకున్నా, లేకపోతే ఏదో మామూలుగా మాట్లాడుకుందాం, ఏదైనా ఆపరేషన్ జరిగి హాస్పిటల్ నుంచి వచ్చినా, లేకపోతే ఎవరైనా కోల్పోయినా వచ్చి దగ్గరికి వచ్చి పరామర్శిస్తాం. ఇంకా దగ్గర వారంటే వారిని చేరదీసి వారికి నచ్చ చెప్పి ధైర్యపరుస్తాం. కానీ అలాగే చేయటానికి కూడా వీరికి ధైర్యం చాలలేదట యోబు తాలూకా స్నేహితులకి. వారు దూరంలో నిలబడిపోయారు. దూరంలో నిలబడిపోయాక మౌనంగా వారి నోటిలో నుంచి మాట రాక వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక వారు మౌనంగా దూరంగా నిలబడట. వారు కన్నీళ్ల చేత రోధించిరి, దుఃఖపడిరి అని దేవుడి యొక్క లేఖన భాగంలో ఉంది. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో వారిని చూచాడు యోబు. 4వ అధ్యాయము మనం చదువుకున్న రీతిగా పలకరించడానికి సాహసించాడు. వారి స్నేహితులు ఎలిఫాజులను ఒక స్నేహితుడు పలకరించాడు. సాహసించలేక పలకరించాడు. కానీ మొహమాటంతో భయంతో పలకరించాడు. ఆ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములు దేవుని గురించి, ఆయన నమ్మిన, విశ్వసించిన, నడుచుకున్న, మృగ్గిన, సేవించిన, పూజిస్తూ ఉన్న, ఆరాధన చేస్తా ఉన్న అతని సృష్టికర్తని దేవుని గురించి యోబు తన స్నేహితులకు మరి ఒక్కసారి సిగ్గుపడకుండా, బిడియపడకుండా ధైర్యముతో దేవుని యొక్క కార్యాలు అలాంటివో, శక్తి ఎలాంటిదో, దేవుని తాలూకా మహిమ ఆశీర్వాదాలు ఎలాంటివో యోబు స్నేహితులకు చెప్పడానికి అప్పుడు గంభీరంగా, బాహాటంగా, గట్టిగా నోరు తెరిచి ఆయన ఈ మాటలను పలుకుతూ ఉన్నాడట. ఈ మాటలను పలుకుతూ ఆయన 8వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? అయితే నేను దేవుని ఆశ్రయించుదును. ఎందుకు ఆ మాటలు పలుకుతాడు? కష్టమైన, వ్యాధి అయినా, సంకటమైన, బలహీనత అయినా, సమస్య అయినా, దుఃఖమైన, కన్నీరైన, విచారమైన ఏది ఏమైనప్పటికీ నేను మనుషులను కాదు, నేను ఆశ్రయించేది నేను నా దేవునినే నేను ఆశ్రయిస్తా ఉన్నాను. తర్వాత ఇంకేమంటున్నాడు? ఇక దేవునికి నా వ్యాజ్యము, నా బాధ ఏమైనా, నా సమస్య ఏదైనా, నా బలహీనత ఏదైనా,
నాకు కలిగినది ఏదైనా సరే, నేను నాకు కలిగిన కష్టాన్ని, నష్టాన్ని, బాధను నేను ఎవరితో అప్పచెప్పుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా దేవుడికే నేను అప్పగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంకేమంటున్నాడు 9వ వచనంలో, ఆయన పరిశోధింపజాలని ఆ మహాకార్యములను. పిల్లరా వినండి, కొన్నిసార్లు మనకు ఊహకన్నది, మన ఆలోచనకు తట్టునవి, అది ఆ సమస్య పరిష్కరించడానికి కూడా మనకి మన జ్ఞానము గాని, మన అనుభవము గాని, మన ఆలోచన గాని, మన విద్య గాని కొన్నిసార్లు ఆ పనికి రాకపోవచ్చు, పని చేయకపోవచ్చు. అలాంటి పరిస్థితులు, అలాంటి కార్యాలు, అవి మంచివే గాని, అవి చెడ్డవే గాని, ఏదైనా సరే వాటిని అంటే ఏం చేయగలిగిన దేవుడు అంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా దానికి తగ్గట్టుగా తన చిన్న సూచనగా ఆయన కింద మాటలు అంటున్నాడు, తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, తర్వాత పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. అసలు నీళ్ళు ఎక్కడ ప్రవహించాలి? నీళ్ళు ఎక్కడ ప్రవహించాలండి? చెరువుల్లో నీరు అలల చేత అటు ఇటు కదులుతూ ఉంటాయి. అక్కడ నుంచి వాగులు, వంకలు, ఈ నీళ్ళన్ని కలిపి ఏట్లో నీళ్లు ప్రవహించాలి. ఆ ప్రవహించిన నీళ్లు ఎక్కువైపోతే, వర్షాకాలం ఎక్కువైపోతే, నీళ్ళు ఎక్కువైపోతే ఏం చేస్తారు? వాటిని సన్నగా సముద్రంలో వదిలేస్తారు. సముద్రంలో కలిసి వేగంగా అవి దన్నంగా వెళ్ళి సముద్రంలో అవి కలిసిపోతాయి. సముద్రంలో అవి కలిసిపోతాయి. కానీ దేవుడట అనుకుంటే, తలస్తే, ఊహించిన రీతిగా ఆయన కార్యాలు భూమి మీద చేయగలిగిన వాడు. వర్షాన్ని కురిపించేవాడు. కురిసిన వర్షము పొలములలో, పంట పండుతున్న పొలములలో ఆ నిల్వ ఉన్న నీళ్లను అటు ఇటు ఇటు అటు ప్రవహింప చేయగలిగిన శక్తి సంపన్నమైన సామర్థ్యము కలిగిన వాడు ఆయన. అన్నట్టు కింద నాకు చక్కటి మాట, నాకు ఇష్టకరమైన మాట ఆయన అంటున్నాడు. ఏంటని అంటున్నాడు 11వ వచనంలో, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచి ఆయన ఏం చేయబడట, ఉన్నత స్థలంలో నుంచి ఆయన పైకి లేవనెత్తువాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చేయటానికి గాని, అనుగ్రహించటానికి గాని రంగు, రుచి, జ్ఞానము, బోధ, అధికారము, ధనము, సంపద, ఐశ్వర్యవంతులు, సౌందర్యవంతులు, అధికారము కలిగిన వారు, హోదా కలిగిన వారు కాదట. దేవుడి యొక్క దృష్టిలో ఉన్నవారు దీనులు, నలిగిన వారు, తక్కువ స్థాయిలో ఉన్నవారు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆయన దీనులను, ఉన్నత దీనులు అంటే ఏమని వెళ్ళారా? అక్కడ నేను డిక్షనరీలో చూస్తే ఇంగ్లీష్ లో ఉంది ద లో. దీనులు అనగా ఒకసారి అలాగే ఇంగ్లీష్ బైబిల్లో చూసి దాన్ని డిక్షనరీలో చూసి అన్నాడు. డిక్షనరీలో చూస్తే అందులో ఉంది లో అంటే చాలా అడుగు పరిస్థితి, అట్టడుగు పరిస్థితి, అంటే కింద స్థాయిలో ఉంటున్న వారిని దేవుడట తీసుకొని వచ్చి ఏ స్థానంలో నిలబెట్టినట్టు? ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఆ దేవుడు అని దేవుని బిడ్డలారా, యోబు తన ఆ స్నేహితులతో ఆయన గంభీరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి. అప్పటికి యోబు ఏమి కూడా ఆశీర్వాదం వచ్చేలేదు. ఆయనేమి ఆరోగ్యంతో సంతోషముగా లేడు, కష్టములో ఉన్నాడు. ఇందాకే చెప్పాను నేను, స్నేహితులు తన ప్రాణ స్నేహితుని చూసేటప్పటికి యోబు ఎక్కడ కూర్చున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాము. పెంట మీద కూర్చున్నాడు, దీన స్థితిలో కూర్చున్నాడు. అసలు ఆయన దేవుని బిడ్డలారా, యోబు దేశంలో, యూజు దేశంలో, తూర్పు దిక్కున ఊజు దేశంలో యోబు అంతటి ధనవంతుడు లేడు అని దేవుని ద్వారానే ఒక సాక్ష్యము, లేకపోతే పరిచయ వాక్కులు, ఇంకా మాట్లాడుకుంటూ ఉపోద్ఘాతము, లేక ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే ఇంట్రడక్షన్. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కేవలము ఒక మనుష్యుడి గురించి సృష్టికర్త అయిన దేవుడు ప్రజలకు, లేక లోకానికి, లేక సమాజానికి సాక్ష్యం చెప్పటానికి మనం సరిపడతామా? దేవుడి గురించి మనం చెప్తున్నాం, శుభవచనం చెప్తున్నాం. ఇట్స్ ద గాస్పెల్ ఆఫ్ గుడ్ న్యూస్. మంచి వార్త, శుభవార్త. సువార్త అనగా చెడ్డ వార్త కాదు, శుభవార్త. దేవుడి గురించి ఆయన బిడ్డలుగా, ఆయన పరిచయంలో భాగంగా మనం దేవుడు మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యాలు కొడితే మనం దేవుని కొరకు వాడబడాలి అనేది దేవుడి యొక్క లేఖనం. ఏదో ఒక రీతిగా దేవుని కొరకు
నువ్వు వాడబడాలి. పాటో, ప్రార్థనో, సాక్ష్యమో, మోకాల జీవితమో, కన్నీరు, ఉపవాస దీక్ష, లేకపోతే నీకున్న సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవడమో, అది ఏది కాకపోతే వచ్చిన వారికి చేతన ఏదో ఒక ఆర్థికముగానో లేకపోతే ఆహారం పరంగానో ఏదో ఒక రీతిగా దేవుడి పరిచర్యలో నీ చెయ్యి నీ ఆ పరిచర్యలో భాగమై ఉండాలి అనేది దేవుడి యొక్క వాక్యం. అలాగే ఏదో దేవుడు నీకు ప్రోత్సహించుకుంటే నువ్వు ఏదో దేవుడి పరిచర్య కొరకు చేస్తున్నావు. దట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శుభవార్త. ఆ శుభవార్త నువ్వు చేస్తున్నావు. నువ్వు దేవుడి పరిచర్యలో పాలి భాగస్థుడు కావాలని దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క సంకల్పమే ఉన్నది. కానీ ప్రియదేవుని వెళ్ళరా, వెంట మీద కూర్చున్నాయో, శరీరం అంతా కుళ్ళిపోయినయో, ఆ శరీరం నుంచి పురుగులు పడుతున్న దీన పరిస్థితుల్లో ఉన్నాయో, ఆ కురుపుల్లో నుంచి పురుగులు పడతా ఉన్నాయి. ఆ పురుగులు పాకరుకుంటూ పారిపోతున్నాయి. శరీరం నుంచి చీము రక్తం కారుతా ఉంది. వీధి కుక్కలు వచ్చి ఆ యొక్క శరీరంలో నుంచి కురుపుల నుంచి కారుతున్న చీము రక్తాన్ని నాకుతూ వాటినట ఆకలిని తీర్చుకున్నాయట. చరిత్ర సాక్ష్యం చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా దూరముగా ఉన్న తన స్నేహితులతో దేవుడు తన పట్ల చేసిన కార్యములు, ఆయన అలాంటి వాడు, వారి గురించి తన స్నేహితుల కట్ట ఆయన సాక్షి చెప్పి దేవుని కార్యాలు అలాంటివి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. దీనులను సైతము ఆయన పైకి లేవనెత్తువాడు. తర్వాత ఏమన్నమ్మా, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ రకమైన దుఃఖమైన. ఈ రోజు ఇద్దరు బిడ్డలు నిలబడ్డారు, సాక్ష్యం చెప్పారు. వారిద్దరూ కూడా వారి జీవితాల్లో పొందుకున్న అనుభవాలు, కష్టకాలాన్ని బట్టి సాక్ష్యం చెప్పారు, ప్రార్థన చేయమని కోరారు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలను బట్టి దుఃఖంలోనూ కూడా దేవుడు వారికి క్షేమమును లేవనెత్తువాడు అని చెప్పేసి ఇక్కడ యోబు తెలియజేస్తున్నాడు. వారు ప్రార్థన చేశారు, ప్రార్థన చేయండి అని వారు చెప్పారు. వారు పరిస్థితులను చెప్పి ప్రార్థన చేయమని కోరారు. దుఃఖ సమయంలో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని క్షేమాన్ని కలగచేసి సంతోషమును, సమాధానాన్ని అనుగ్రహించగలిగిన సమర్థమైన దేవుడు. ఆ దేవుని గురించి చెప్పకుండా నేను ఉండలేను అని గ్రహించి యోబు తన స్నేహితులతో ఆయన గంభీరంగా గట్టిగా దీనహీన దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉండి ఆయన యొక్క మాటలను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చాలా తక్కువ స్థితిలో, దీన స్థితిలో, అంటే ద సిచ్యువేషన్ ఆఫ్ ద లో, ఆ పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉన్న వారిని సైతము దేవుడట వారిని హెచ్చైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడి సమర్థుడు. మన బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఎందరో మహనీయులు, భక్తుల తాలూకా సాక్ష్యాలు మన జ్ఞాపకం, ఎక్కువగా తరచుగా మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదే. దావీదు గురించి జ్ఞాపకం చేసుకుంటే దావీదు మొదట ఏం చేసేవాడండి? ఇంటిలో 8వ వాడు తన తండ్రి తాలూకా గొర్రెల మందను చీల్చుకునే గొర్రెల కాపరి అవతారం ఎత్తాడు. 7 అన్నదమ్ములు ఉన్నారు తనకంటే పెద్దవారు. 7 అన్నదమ్ములు కూడా ఎక్కడున్నారండి? వారు ఎక్కడున్నారట? యుద్ధ భూమిలో ఇశ్రాయేలు పక్షంగా సైన్యంలో చేరి వారికి యుద్ధము జరిగించుచున్న వారు యుద్ధ శూరులు, సైనికులు వారు. దాని చిన్నవాడు, ఆఖరివాడు, కడసారి వారిన దావీదు అనే తండ్రి తాలూకా గొర్రెల మందలను కాచుకుంటూ ఏనాడు కూడా దేవుడినట్టు మర్చిపోలేదు, దేవుని సరైన దూరం లేదు. వీళ్ళరా దావీదు తన జీవితంలో అనుకోలేదట, రాజునవుతాను, నేను అభిషేకించబడతాను, ఇశ్రాయేలు ప్రజలకు 2వ చక్రవర్తిగా నేను సింహాసనం మీద కూర్చుంటానని ఊహించలేదు దావీదు. కానీ దావీదుకి అదృష్టం ఎలా కలిగింది చెప్పండి? ఎలా కలిగింది? దేవుని యొక్క దృష్టి దావీదు మీద పడింది. ఎందుకు అంటే దావీదు తాలూకు యథార్థత, పరిశుద్ధత, ఆయన నమ్మిన దేవుని యందు ఆయనకున్న భక్తి, నమ్మకాన్ని బట్టి దేవుడు ఊహించని కార్యాలు దావీదు యొక్క జీవితంలో ఆయన జరిగించాడు. స్థితి తక్కువ స్థితిలో ఉన్న వారిని దేవుని వెళ్ళారు ఒక ఉన్నతమైన స్థితికి, స్థానానికి దేవుడు దావీదును తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మన చేతి కింద చాలా మంది సామంత రాజులను పెట్టాడు. దావీదు కూడా నేను అధికారిని కదా, నేను పెద్ద రాజుని కదా, నా చేతి కింద ఉన్న ఈ రాజులను రకరకాలుగా నేను ఇబ్బంది పడతానని అనుకోలేదు. కారణం ఏమిటంటే అతడు దైవభక్తి కలిగిన వాడు, దేవుని యందు అపారమైన భయభక్తులు కలిగిన వాడు గనుకనే దేవుని శక్తి ఎలాంటిదో తెలుసు. కనుక ఈయన మనస్సును అడిగి దేవుడు యథార్థమైన నీతి కలిగిన హృదయాన్ని, ఆలోచనను
దేవుడు దావీదుకి ఇచ్చాడు కనుక దావీదు తాను బ్రతికినంత కాలము కూడా చక్కగా మంచిగా పరిపాలన చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థలములలో దేవుడు నిన్ను ఎక్కించును అను మాటకు దేవుడి వల్ల సాదృశ్యం, ఒక గుర్తు, ఒక ముంగుర్తు లేక ఒక ఉదాహరణ యోబు యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలే అని మనము జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనం పేదవారమే, ఈ లోకంలో మనం పేదవారమే, ఆస్తిపాస్తులు లేని వారమే, మనము స్నేహితులు లేకపోవచ్చు, బంధువులు పట్టించుకోలేకపోవచ్చు, లేక పొరుగు వారు మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వంటే ఈ లోకంలో ఏది కాదు. కానీ దేవుడు నిన్ను ఊహించిన రీతిగా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను కూర్చోబెట్టగలడు. న్యాయాధిపతుల గ్రంథంలో తీయదు కానీ చాలాసార్లు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన గిద్యోను మనకు కనబడతా ఉన్నాడు. వీళ్ళరా ఆయనట ఒక వేశ్యకు పుట్టినవాడు, ఒక వేశ్యకు పుట్టినవాడు. ఆయన సమాజంలో నుంచి, సంఘములో నుంచి, గ్రామంలో నుంచి, పట్టణంలో నుంచి వెలివేయబడ్డాడు. వీళ్ళరా ఎలా తోడికైనా సరే 3 పూట్ల ఆకలి పడ్డ సమయానికి రెడీ అయిపోతుంది. కానీ సమయం అవుతుంది, ఆకలి దంచేస్తా ఉంది. ఎవరు పడతారు? తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. మన భాషలో మాట్లాడుతున్నాం, వెలివేయబడ్డాడు, విసర్జించబడ్డాడు, తోలనాడబడ్డాడు. అతడట గానుగ చాటున్నట దాక్కుని గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. దేనికయ్యా అంటే ఆకలి బాధను తీర్చుకోవటానికి. అవమానాలు భూపడతాయమ్మా, చెప్పండి. అవమానం భూపడుతుందా? విసర్జన భూపడుతుందా? తృణీకరించి తోలనాడిన వారు పిలిచి భూపడతారండి. సమయానికి వల్లంగా ఇది మట్టి టైం ప్రకారంగా ఏమైపోద్దండి? గంట కొట్టేస్తారు, అంతేనా కదా? పాప మాట సిగ్గుపడి ఇప్పుడు దేవుని బిడ్డలారా, సిగ్గుపడి ఒక గానుగ చాటును దాక్కుని గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడట. వీళ్ళ జాగ్రత్తగా వినండి. అక్కడ దొల్లగొట్టుకుంటుండగా దేవుని యొక్క ఆత్మ ఆయనతో మాట్లాడడం, అక్కడ సందర్భాన్ని వాక్యంలో భక్తుడు రాశాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? వినండి, ఏ సమాజము చేత, ఏ మనుషుల చేత, ఏ అధికారుల చేత తృణీకరించబడ్డాడు, తోలనాడబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఇప్పుడు వారే వచ్చి గిద్యోను కాళ్ళ మీద పడి, గిద్యోను నువ్వు తప్ప మాకు దారి లేదయ్యా, దిక్కు లేదు, నువ్వు రా, మా పక్షంగా నిలబడి చాలు అని బ్రతిమలాడుకుంటున్నారు. వాక్యంలోనే ఉంది, నిషేధించిన రాయి మూలకు ఏ రాయి ఉందట? తలరాయి ఆయనే. వీడండి ఎందుకు పని చేయడండి? ఏమీ లేదండి, ఏమంటే అబ్బాయి అని చెప్పేసి సమాజం వెలివేసేవచ్చు. చివరికి నీ ఇంట్లోనే, లేకపోతే నా ఇంట్లోనే మనకు అవమానం కలగచ్చు. కానీ నేను దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడితే, ఏ పరిస్థితుల్లో ఉన్న ఎవరైతే ఎవరి చేత తోలనాడబడ్డామో, అవమానపరచబడ్డామో, దేవుడు వారిని తప్పనిసరిగా తీసుకుని వచ్చి నీ యొక్క అవసరం ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో దేవుడు వారికి కలగ చేసి చూపించి వారిని మళ్ళీ నీ దగ్గర తీసుకొచ్చి తృణీకరించి వారి ద్వారా నేను పొగలటానికి, కనపరచబడటానికి దేవుడు వాడుకొనగలడు. అదే సాక్ష్యం గిద్యోను యొక్క జీవితం. దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఒక వేశ్య యొక్క కుమారుడు ఆస్తిపాస్తుల్లో వాటా అడుగుతారని చెప్పేసి అనండి కుటుంబము, గృహస్థులు, ఇంటి వారందరూ, కులస్థులు, గ్రామస్తులందరూ తోలనాడారు, విసర్జించారు. అలాంటి వారిని దేవుడు గిద్యోనును తీసుకొని వచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి, ముద్దుగా యుద్ధాన్ని జరిగించడానికి గిద్యోను యొక్క నాయకత్వంలో దేవుడు కృప చూపాడు. ఆయన జీవితము అంత మంచిది కాదే, ఆయన పుట్టిక అంత మెచ్చుకునదగినది కాదే, అతని సాక్ష్యము గౌరవప్రదమైనది కాదే. అవమానపరచబడ్డాడు, కుసించిపోయాడు, నలిగిపోయాడు, విరిగిపోయాడు. దుఃఖము చేత తేలితో ఉంటున్న పరిస్థితులలో దేవుడు దృష్టించాడు, గిద్యోనుని గమనించాడు, దేవుడి కార్యం చేశాడు. ఏ అధికారుల చేత తోలనాడబడ్డాడో, అవమానపరచబడ్డాడు గిద్యోను. తిరిగి అదే మనుషులు వెళ్ళి, వారందరూ వెళ్ళి గిద్యోను మీద కాళ్ళ మీద పడి బ్రతిమలాడి, అవమానపరచిన వారు ఇప్పుడు పొగడటానికి, గణపరచబడటానికి దేవుడు వారిని ఉంచాడు, తీసుకుని వచ్చాడు. అమోఘమైన గొప్ప యుద్ధాన్ని జరిగించాడు. ఆ గిద్యోను
అక్కడ ప్రజల పక్షంగా న్యాయం జరిగించి అన్యాయం అయిపోయిన పరిస్థితుల్లో న్యాయం జరిగించడానికి దేవుడు గిద్యోనును బలపరిచాడు, ఆశీర్వదించాడు, గొప్ప కార్యాలు జరిగించినట్లుగా ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే మనం చూడగలం. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడంటే సంసోను దేవుని తాలూకా మార్గము నుంచి వెడలిపోయిన తర్వాత ఆయన వెనక్కి దిగి వచ్చిన దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకొని మధ్యలోనే తన జీవితాన్ని అంతము చేసుకున్న తర్వాత దేవుడు వీళ్ళ గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత యోక్తాను పిలుచుకున్నాడు దేవుడు. వారి ద్వారా గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలు పక్షంగా, యూదా వారి పక్షంగా దేవుడు యుద్ధాల ద్వారా జయమును అనుగ్రహించి తోలనాడబడిన వారిని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చోబెట్టడానికి ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనం నుంచి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అలాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని పోయినట్లు యెహోవా వానిని నడిపించిన. 12వ వచనం. యెహోవా మాత్రము వారిని నడిపించను. ఏటమా 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారిని తినిపించెను, బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చాలండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల తాలూకా రక్షణ కొరకు, విడుదల కొరకు సంఖ్యలు బంధకముల నుంచి విడిపించి మోషేను బలపరచి ఆయన వాగ్దానము చేసిన పాలుతెనలు ప్రవహించి కానాను దేశానికి నడిపించేటప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన వాక్య సత్యములను మోషే రచించాడు. అన్ని జ్ఞాపకముగా ఉంచుకొని ఆది కాండము నుంచి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము వరకు ఈ 5 కాండాలు కూడా దేవుని బిడ్డలారా మోషే చేత దేవుడు రాయించాడు. మోషే తన జీవితంలో భిన్నవి కాదు, ఆయన కన్నవి, ఆయన చూచినవి, ఆయన పొందుకున్నవి, ఆయన గైకొన్నవి అన్ని కూడా దేవుడు మోషేను బలపరచగా ఈ 5 కాండాలను మోషే రాయగలిగాడు. కనుక మోషేను దేవుడు దైవజనుడు అని అభిషేకించాడు. ఆ మోషే దేవుని బిడ్డలకు ఇశ్రాయేలును నడిపించే సమయంలో, ఆ పాలుతెనలు ప్రవహించి కానాను దేశానికి నడిపించే సమయంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం ఈ యొక్క వాక్యం బట్టి మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడమ్మా 11వ వచనంలో. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అలాడించి రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మొయ్యినట్లు యెహోవా వానిని ఏం చేసిందట? ఇశ్రాయేలు ప్రజలు నడిపించిందట. పిల్లరా గ్రద్ద ఉంది, పక్షిరాజు గ్రద్ద. అది చాలా ఎత్తులో అది ఎగురుతుంది. దాని కన్ను చాలా చిన్నది, కానీ దానికి చాలా శ్రేష్టమైన తేటతల్లని దృష్టి దేవుడు దానికి ఇచ్చాడు. ఆ గడ్డ ఎగురుతా ఉంది. కిందన ఎక్కడో భూమి మీద ఉన్న కోడి పిల్లను లేకపోతే దానికి ఆహారం కొన్న జంతువును జీవరాశిని చూసి అటు ఇటు చూసుకొని ఒక్కసారి చప్పులు లేకుండా జయ్యమని కిందకి వచ్చి దానికి దొరికిన కోడి పిల్లను లేకపోతే దేన్నో ఒక దానిని ఆహారం కొన్న దాన్ని పట్టుకొని మళ్ళీ అదే స్పీడ్గా అమాంతంగా అది లేచి ఎగిరిపోతుంది. అయితే పిల్లరా అది సమయం వచ్చేటప్పుడు అది గుడ్లు పెట్టి పిల్లలు పెడుతుంది, వాటికి ఆహారం పెడుతుంది. వయసు వచ్చేటప్పుడు అది ఏం చేస్తుందో తెలుసండి, తన పిల్లలట వీపు మీద పెట్టుకొని పైకంటే ఎగురుతుందట. పైకి ఎగిరి ఒక్కసారి దాని వీపు మీద పెట్టుకున్న దాని పిల్లలట జాగ్రత్త భద్రపరుచుకొని మీద తీసుకెళ్తుంది. మీద తీసుకెళ్ళి ఒక్కసారి రెక్కలను అదిలించి తన వీపు మీద ఉన్న పిల్లలట పక్కకి తోస్తుందట. పక్కకు తోసి ఇది వాటి పక్కన ఇది ప్రయాణం చేస్తుందట. ఒకవేళ పిల్ల ఏమైనా పిల్లల్లో ఉన్నది ఏదైనా పిల్లలలో ఒక పిల్ల కానీ అదుపు తప్పి పడిపోతుంది అనుకుంటే అంత ఎత్తులో ఉన్న పిల్ల కానీ తల్లి గద్ద ఒక్కసారి
కిందకు వచ్చేసి పడిపోకుండా తన పిల్లని కాపాడుతుందట. మళ్ళీ ఎగిరి సర్దుకున్న తర్వాత మళ్ళీ అదే పని చేస్తుంది. కానీ ప్రియదేవుని దాన్ని కింద పడనవదు, దెబ్బ తగలనవదు, దాంట్లో రెచ్చగొడుతుంది. గూటిలోనే వాటికి ఎలాగ ఎగరాలో, ఆకాశంలో ఎలాగ ఎగరాలో తల్లి పక్షి అయిన గ్రద్దట తన పిల్లలకట ఎలాగ ఎగరడాలో రెచ్చగొట్టి దానికి నేర్పుతుందట. అది అదుపు తప్పిపోయింది, అపాయం పంచి ఉంది, ఇది పడిపోతే దెబ్బ తగులుతుంది అని తల్లి ఎప్పుడు గ్రహిస్తుందో గబుక్కున అంత ఎత్తులో ఉంది చెయ్యమని కిందకు వచ్చి తన పిల్ల భూమి మీద పడకుండా జాగ్రత్తగా కాపాడి మళ్ళీ ఎత్తుకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే పరిస్థితి, అదే సాహసాన్ని ఇచ్చేసి దానికట్ట ఎగిరే విధానాన్ని నేర్పిస్తుందట. రెచ్చగొట్టి మరి వాటికి నేర్పిస్తుందట. ఎంతకాలము ప్రియదేవుని పిల్లలు తల్లిదండ్రుల మీద ఆనుకొని ఉంటారు. ఆ విధానాన్ని బట్టి గద్ద తన పిల్లల్ని కింద పడకుండా అది కాపాడుకొని ఎగిరే గుణాన్ని, ఆలోచనను, ఆ శిక్షణను, ఆ తర్ఫీదును తల్లి ఇస్తుందట. ఎలాగో గద్ద తన పిల్లలకు ఎలాగ రెచ్చగొట్టి ఎగిరి విధానాన్ని, జ్ఞానాన్ని ఎలాగ బోధిస్తుందో, నేర్పిస్తుందో, క్రమశిక్షణలో పడుతుందో, అలాగే ప్రియదేవుని బిడ్డలకు ఉదాహరణగా మోషే ఇశ్రాయేలుకు తెలియచేస్తూ ఆయన కింద మాటలను తెలియచేస్తా ఉన్నాడు. అన్నాడు కదా, భూమి 13వ వచనం, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నుండి వానిని ఎక్కించును, పొలముల పంట వానికి తినిపించును. అంతేకాకుండా ఇంకేమంటాడమ్మా, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెయు అతనికి దాహమును ఆహారమును లేకుండా వారికి ఎప్పటికప్పుడు వారికి సమకూర్చును. వీళ్ళెవరై అంటే దీనులు, నలిగిన వారు, చితికిన వారు, అట్టడుగు పరిస్థితుల్లో ఉన్నవారు, ఏ విషయమును కూడా వారు నోచుకున్న వారు. సరి అయిన పిల్లల మీరు చూడండి, కొన్ని పట్టణాల్లోకి వెళ్ళి చూస్తే స్లమ్ ఏరియాస్ అని ఉంటాయి, తెలుగులో మురికివాడ. ఆ మురికివాడల్లోకి వెళ్ళి చూస్తే సరి అయిన గృహాలు ఉండవు. అక్కడే మురగడి నీరు, వాడిక నీరు, అక్కడే చిన్న చిన్న టెంట్లు లాంటివి, చిన్న గుడారాలకు వేసుకొని బ్రతుకుతారు. అక్కడే వారికి సరైన జీవన విధానం ఉండదు. పేదరికం, వసతులు ఉండవు. అలాంటి ప్రాంతాలను ఎక్కువగా పిల్లలు త్వరగా బలహీనులు అయిపోతారు. శుద్ధి ఉండదు, శుభ్రం ఉండదు. ఆ ఏరియాకి వెళ్ళటానికి చాలా మంది కొద్దిగా మంచి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పేరు చెబితేనే వీరు కంపరం పట్టుకున్నట్టుగా వీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి దేవుని యొక్క సువార్త, ప్రేమ కలిగిన వార్త పై దేశాల నుంచి వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి సువార్తను మొట్టమొదటి ప్రకటన చేశారు. దానికి కారణం కూడా లేకపోలేదు. వారు మన దేశం వచ్చిన తర్వాత ఇక్కడ పేదవారు ఎవరున్నారని అగ్రవర్ణ కులాల వారికి, పెద్దవారికి చెప్పగానే వీరినటి తిన్నగా తీసుకెళ్ళి ఆ మురికివాడలో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి, ఈ అగ్రవర్ణం కలిగిన వారు వదిలేసి వచ్చేసారు. వీరు చెప్పిన మాటలు, భాష తేడా. వీరేమో పై దేశాల నుంచి వచ్చిన వారు విద్యావేత్తలు, చక్కగా మంచిగా తెల్లగా చూడటానికి చాలా దీనిగా ఉండేవారు. అలాంటి వారు అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తే మాటల భాష అర్థం కాలేదు. కొంతకాలం మొత్తానికి తెలుసుకుంటే వీళ్ళు చూడగానే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గబగబా తలుపులు వేసేసుకునేవారట. ఆ ఇంట్లోకి వెళ్ళేవారు. కొంతకాలం ఇబ్బందులు పడి చివరికి వారిని మచ్చిక చేసుకోవటానికి వారు తాగిన గెంచి, వారు తింటున్న ఆహారాన్ని వీరు తిని ఉన్నత స్థితిలో ఉన్నవారు తక్కువ స్థితికి వీరు దిగిపోయి వారితో చెలిమి చేసి, సహవాసం చేసి, వారి పెట్టిన తిండి తిని, వారిచ్చిన నీళ్లు తాగి, వారితోటి స్నేహం కుదుర్చుకొని, ప్రేమ చూపించి వారికి దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని చూపించగలిగారు కొన్ని వేల సంవత్సరముల క్రితం. అప్పుడు వారు సంస్కారాన్ని, నాగరికతను, విద్యను వారు నేర్చుకున్నారు. అలవాట్లను నేర్చుకున్నారు. పనులు ఎలాగ చేసుకోవాలో నేర్చుకున్నారు. సమాజంలో ఎలాగ మాట్లాడాలో, ఎలాగ ప్రవర్తించాలో పరిస్థితులను వారు నేర్చుకోగలిగారు. దీనంతటికి కారణం దైవ బిడ్డలే. వారికి ఉన్న సౌకర్య జీవితాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా విజయనగరంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ఆ బాప్టిస్టు సమాధుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చూస్తే
ఇప్పుడు కప్పడిపోయి కానీ ఆ ద్వారం లోపలికి వెళ్ళగానే ఇలా లోపలికి వెళ్ళగానే కుడివైపు దగ్గరగా ఒక 100-200 మంది తాలూకా సమాధులు చేసిన శిలాఫలకాలు ఉంటాయి. అక్కడ రాతి మీద చెక్కిన శిలాఫలకం. వారందరూ ఉన్నట్టు పై దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మశూచికము అనే వ్యాధి సోకి అందరూ యవనస్తులు అటు ఇటు ఉన్న వాళ్ళు దగ్గరగా 100-150 మందికి పైగా ఇక్కడ మన దేశంలో మన విజయనగరం నుంచి చనిపోయారు. మొట్టమొదటిసారిగా ఆ క్రైస్తవ సమాధిలో వారి ద్వారానే ఆ సమాధులు ప్రారంభించబడింది. అంటే చనిపోయి సమాధి చేశారు చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు అవన్నీ కప్పడిపోయి కానీ ఆ చరిత్ర విన్నాను. వారి సొంత సౌకర్యాలను, కుటుంబాలను, ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను అన్ని విడిచిపెట్టి దేవుని తాలూకా శుభవార్త ప్రకటన చేసి పేదవారు, బీదవారు, తక్కువ పరిస్థితుల్లో ఉన్నవారు, అట్టడుగు పరిస్థితుల్లో ఉన్నవారు, స్లమ్ ఏరియాలో ఉన్న జీవిస్తున్న ప్రజలకు దేవుని తాలూకా రక్షణ సంకల్పాన్ని బోధించాలి, నేర్పించాలి, ప్రేమించాలని కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో వాక్యానికి లోబడి వారు ఇతర దేశాల నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, ఇక రకరకాల దేశాల నుంచి మన దేశాలకు వచ్చి, మన ప్రాంతాలకు వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేసి చివరికి దేవుని వరకు ప్రాణాలని రకరకాల రోగాల బారిన పడి ప్రాణాలు అర్పించి ఇక్కడే సమాధులు చేయబడిన పరిస్థితులు మన విజయనగరం పట్టణంలోనే ఉన్నాయి. పిల్లల నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఉన్నవాడికి ఇవ్వడం కాదు, ఉన్నవాడితో చెలిమి చేయడం కాదు, సహవాసం చేయడం కాదు. అక్కడ వాక్యం ఉంది కదా, ఆజ్ఞలో ఆజ్ఞ అంటున్నాడు కదా, ఏంటట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవడైనా 2 వస్త్రాలు కలిగి ఉండి కనీసం ప్రక్కవాడు ఒక వస్త్రం కూడా లేకపోతే ఒక పూట ఆహారం కూడా లేని వాడికి, నాకు 2 పూట్ల ఆహారం ఉంది కానీ నా పొరుగునే ఉన్నాడు వాడికి కనీసము ఎన్ని పూటలమ్మా? కనీసం ఆ పూట వాడు ఆకలి తీర్చుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు నీకు ఉన్నది వాడికి ఇచ్చి నువ్వు ప్రేమించు. అది శాశ్వతమైన కలంకము లేని ప్రేమ అన్నాడు యేసయ్య. ఇంకదేమన్నాడు? సహోదరుడా, నేను ఎవడైనా ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా చూపించు. ఎవడైనా నీ 1 మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళ దూరము అతనికి తోడుగా వెళ్ళు అని తెలియచేశాడు ప్రేమ. వీళ్ళ ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మోషే అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన చేసిన కార్యములను ఆయన సూచయగా చెప్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు ఆయన 11వ వచనంలో? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించును. ఎవరి మీద? నలిగిన వారు, చితికిన వారు, చాలా చివరి పరిస్థితి, తక్కువ స్థాయిలో ఉంటున్న వారిని సైతము దేవుడు ప్రేమించి ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచటానికి సమర్థుడు. ధనం అడగలేదే, హోదా అడగలేదే, ఐశ్వర్యం అడగలేదే, లేకపోతే ఆయన కలిగినంత ఇమ్మనలేదే. ఆయన ఏమంటున్నాడు? యథార్థముగా, నీతిగా, పరిశుద్ధముగా మనము బ్రతికి ఆయనకి లోబడి ఆయన వాక్య ప్రకారంగా మనము నడిస్తే చాలు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన పైకి లేవనెత్తగలిగిన సమర్థమైన దేవుడు, చాలిన దేవుడు అని దేవుని యొక్క లేఖన భాగాలు బట్టి మనము చూడగలిగచ్చు ఉన్నాం. ఈ దేవుని విడుదల మాటలతో కాదు కానీ ఆయన అడుగుతున్నది నీ క్రియల రూపమైనగా. నువ్వు మనుషులను మభ్య పెట్టడానికో లేకపోతే ఎవరి ఘనత కొరకు కాదు కానీ నీ పరిస్థితి ఏదైనా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కొనియాడి మోకరించి ప్రార్థన చేసి నీ యథార్థత, నీ పరిశుద్ధత ఆయనకి చూపించుకుంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి నేను పైకి లేవనెత్తి ఎన్నో గొప్ప కార్యాలను ఆయన జరిగించగలిగిన దేవుడు. వాక్యంలో మాట చెప్తాను, యేసేపును చెరసాల్లో బంధించారు, అన్యాయంగా బంధించారు. యేసేపు చెరసాల్లో ఉన్నా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మరవలేదు. ఆయన చెరసాలలో ఉన్నను ఆయన మోకరించి ప్రార్థన చేసుకునేవాడు, దేవుని స్తుతించేవాడు. ఆ దేశంలో ఆ ప్రతిమ తప్ప మరెవరికి నమస్కరించకూడదని చాటింపు వేస్తున్నాను. చాటింపును విన్నాడు, వేసిన చాటింపును దానియేలు విన్నాడు. దానియేలు వినను ఆయన తన అలవాటు ప్రకారంగా ప్రతిరోజు తన దేశము వైపు మేడ గదిలో ఉండి తన దేశము వైపు ఉన్న కిటికీని తెరుచుకొని మోకరించి రోజుకి మమ్మహాను ప్రార్థన చేసేవాడు. ఆయన మీద కుట్ర పన్నారు. అక్కడ ఒక శాసనం చేయబడింది, ఎవరు ఈ ఆజ్ఞను, ఈ ప్రతిజ్ఞను
ఎవరు తిరస్కరించినట్లయితే వారిని సింహపు బోనులో వేసి వారిని చంపేయడమే తప్ప మరొక ఇది లేదని మాతో శిక్ష కూడా చాటింపు వేశారు. దానియేలు, ప్రజలందరూ విన్నారు, వారితో పాటు దానియేలు విన్నాడు. దానియేలు భయపడ్డా? చెప్తా మాట్లాడతాం. దానియేలు భయపడ్డాడండి? దేవుడిని విడిచిపెట్టాడా? దేవుడికి అమాంతరంగా బ్రతికాడా? అవి విన్నాను. ప్రతిరోజు తను ఏ సమయానికి తను ప్రార్థన చేసుకుంటాడు, ఆ సమయానికి ప్రార్థన చేసుకున్నాడు. నింద వేశారు, శిక్షకు గురి చేశారు కానీ ఆయన తీసుకువెళ్ళి సింహపు బోనులో పడేసిన ప్రియదేవుని బిడ్డలారా, రాజుగారికి నిద్ర పట్టలేదు కానీ సింహాల మధ్య ఉన్న దానియేలైతే సింహపు బోనులో ఉండి కూడా దేవుని స్తుతించడము మానలేదు. ఆ సింహాల నోళ్లను దేవుడు ఏం చేశాడటండి? మూయించేశాడు. అప్పటికే ఎంతో కాలాన్ని బట్టి వాటికి ఆహారం లేదట. అలాంటి సింహాలకు ఒక్కసారి ఆహారం దొరికితే ఎలాగుంటుందండి? ఏమండి, ఎలాగుంటుందమ్మా? అలాంటి వాటిని సైతము దేవుడు నోళ్ళను మూయించాడు. పాపం రాజుగారికి నిద్ర పట్టలేదు. ఎంత తొందరగా తెల్లారుతుందని అనుకోండి, తెల్లారక ముందే గబగబా ఆ సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి దానియేలు జీవము కలిగిన, చూడండి, ఒక అన్యుడైన రాజు, జీవము కలిగిన దేవుని భక్తుడమైన దానియేలు, క్షేమముగా ఉన్నావా? దానియేలు గ్రంథంలో ఉంటుంది. క్షేమంగా ఉన్నామంటే ఆ సింహపు బోనులో నుంచి దానియేలు ఏమంటున్నాడండి? ఏమాట అంటున్నాడండి? రాజు చిరంజీవి అవుగాక. ఏమంటున్నాడండి? సింహపు బోనులో నుంచి దైవ బిడ్డ ఏమంటున్నాడు? రాజు గారిని దీవిస్తున్నాడు. రాజా చిరంజీవి అవుగాక అని అనగానే ఎంత భయము, ఎంత గడగడలాడిపోయినవాడు. ఆ మాట అనగానే మనం నెమ్మలించుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, చూసే వరకు మనడికి అనుమానం తీరలేదు. చూశాడు, వెంటనే రౌద్రుడైపోయాడట. ఈ నిజము కలిగిన దేవుని యొక్క భక్తులైన దానియేలును ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఎవరెవరు అని ఉదయాన్నేమో ఇచ్చేయగానే అప్పుడు అక్కడ అంటారు, అయ్యా రాజా, ఫలానా వాడండి, వాడండి, ఈడండి జాబితా చెప్పేస్తుంటే పాపం పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాపం ఇంట్లో ఉన్న పురుషులు చేశారు తప్పు. దానియేలు మీద పగపూని సింహపు బోనులు ఏం చేశారు? రాజు తాలూకా కోపం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఎవరెవరు పగపట్టారో పూనారో వాళ్ళ తాలూకి జాబితా వచ్చింది. జాబితా వస్తే రాజు ఏమన్నాడు? వాళ్ళతో పాటు వారి ఇళ్లలో ఉన్న స్త్రీలనేమి, పురుషులనేమి, చిన్ననేమి, పెద్దలనేమి మొత్తం అందరిని తీసుకొని రమ్మా. మొత్తం ఈ మొగలు చేసిన దానికి ఇంటి ఇల్లు పాలికి కూడా ఏమొచ్చిందండి? శిక్ష వచ్చేసింది. మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చారు. దానియేలునేమో పైకి తీయమన్నాడు రాజు. ఈ కుట్ర పొందిన వారి తాలూకా కుటుంబాలతో సహితం పడేగాని పిల్లరా, అక్కడటండి వారి మీద నుంచి చేస్తావు అంటే ఆ గుహేమో కింద ఉందట. కింద పడక ముందే ఒక్కొక్క సింహము ఒక్కొక్కడిని పట్టుకొని వారి తాలూకా తుమ్ములట పొడి చేసేసాయి. తర్వాత రాజు ఏమి ఆజ్ఞాపించాడు? వారందరి తాలూకా ఇళ్లను పెంట కుప్పలుగా కూల్చేయండి అని శాసనం ఇవ్వగా వెంటనే ప్రజలు వారు అలాగూ చేశారు. దానియేలు రక్షించబడ్డాడు. కుట్రపూనిన వారందరూ కూడా ఎడ్రాసులు లేకుండా వారందరినీ కూడా రాజు ఆజ్ఞ ప్రకారంగా వారందరినీ నాశనం చేసేసారు. దానియేలు ఏ పాటి వాడు? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడా అని అంటే, ఆయన ఎరిగినది, ఆయన నేర్చుకున్నది, అవలంబిస్తున్నది, నడుస్తున్నది, సేవిస్తున్నది, ఆరాధిస్తున్నది, ప్రార్థిస్తున్నది, మోకరిస్తున్నది ఎవరి ముందు? జీవము కలిగిన దేవుని పాద సన్నిధులు మోకరించి ఆయన ప్రార్థన చేశాడు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేశాడు.